ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతిపెద్ద నీచుడు, నికృష్టుడు, దౌర్భాగ్యుడు, 420 గాడు, సైకోగాడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఓడిపోయి 20 రోజులు కాకముందే ఒక్కొక్కటి ఐరన్ రాడ్డు లాంటి వార్తలు తెలుస్తా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డికి ఊహించినటువంటి దెబ్బలు, షాకులు తగులుతా ఉన్నాయి. ఇప్పుడు జగనే ఊహించిన విధంగా ఒకేసారి 10 మంది రాజీనామా చేసేశారు. అసలు ఇంతకీ ఎవరా 10 మంది, ఎందుకు రాజీనామా చేశారు, మరి జగన్మోహన్ రెడ్డి ఏం పీకుతాడు ఇప్పుడు అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే, జగన్ అనేటువంటి నికృష్టుడు అధికారంలోకి వచ్చిన తర్వాత తన కుల జాగిలాలతో, తన మత పిచ్చితో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవస్థలను భ్రష్టు పట్టించినటువంటి నికృష్టుడు అనేది మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఎక్కడ పట్టినా తన కుల జాగిలాలను పెట్టి తన ఇష్టం వచ్చినట్టుగా చట్టాన్ని, రాజ్యాంగాన్ని అవహేళన చేస్తూ ఏకంగా న్యాయ వ్యవస్థల్ని దూషించినటువంటి దుర్మార్గుడు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి. సరే, ప్రజలు ఈ దౌర్భాగ్యుడికి తగినంత బుద్ధి, అంటే ఏ స్థాయిలో అంటే ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎవరికీ చెప్పని విధంగా కేవలం 11 స్థానాలకి పరిమితం చేస్తూ ఓటు బ్యాంకు కూడా గెలిచినటువంటి పార్టీకి, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమికి 55% పైగా, అంటే ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఏ ఒక్క అధికార పార్టీకి రానటువంటి మెజారిటీ ఇవాళ తెలుగుదేశం పార్టీకి ఇచ్చారు. అంటే జగన్ అనేటువంటి నికృష్టుడిని, దౌర్భాగ్యుడిని, 420ని ప్రజలు భరించలేక, సహించలేక పక్కన పెట్టారు. అయితే ఈ దౌర్భాగ్యుడు తాను అధికారంలో ఉన్నప్పుడు వందలాది కోట్ల రూపాయల రాష్ట్ర ప్రజల సంపదని దుర్వినియోగం చేస్తూ తన కుల జాగిలాలని, అదేవిధంగా తన బానిసల్ని అనేక మందిని సలహాదారులుగా పెట్టుకున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. అదేవిధంగా తను అందరికీ నా బీసీలు, నా ఎస్సీలు, నా మైనార్టీలు అంటాడు ఈ నికృష్టుడు. కానీ లోక్సభలో నాయకుడిగా ఎవరిని పెట్టుకున్నాడు? పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి. రాజ్యసభలో నాయకుడిగా ఎవరిని పెట్టుకున్నాడు? విజయసాయి రెడ్డి. పార్లమెంటుకు నాయకుడిగా ఎవరిని పెట్టుకున్నాడు? వైవి సుబ్బారెడ్డి. అసెంబ్లీలో నాయకుడిగా ఎవరిని పెట్టుకుంటాడు అంటే ఈ ఎట్టాగో ప్రతిపక్ష నేత కాదు ఈ దౌర్భాగ్యుడు. కానీ ఓట్లు అన్ని సీట్లు రాలేదు, 18 రాలేదు. కాబట్టి మరి అసెంబ్లీలో నాయకుడిగా ఎవరిని పెట్టుకుంటాడు? జగన్మోహన్ రెడ్డి. ఈ పార్టీలో ఉన్నటువంటి 4 నాయకత్వ స్థానాలు 4 రెట్లు పుచ్చుకున్నటువంటి ఈ కులకుష్టు రోగి నా బీసీలు, నా ఎస్సీలు, నా మైనార్టీలు అంటాడు. సరే, ఇదంతా పక్కన పెడదాం. చివరికి ఈ విద్యా వ్యవస్థని కూడా కుల భ్రష్టత్వం పట్టించాడు, మత పిచ్చితో పట్టించాడు అనేది మనందరికీ తెలిసినటువంటి విషయమే. పవిత్రమైనటువంటి విద్యాలయాలు, ఈ దేశ భవిష్యత్తుని నిర్మించాల్సినటువంటి విద్యాలయాల్లో కూడా తన కుల జాగిలాల్ని, తన బానిసల్ని పెట్టి రాజకీయాలు చేసినటువంటి దౌర్భాగ్యుడి యొక్క జగన్మోహన్ రెడ్డి విశ్వవిద్యాలయాలకి వీసీలుగా ఆంధ్ర యూనివర్సిటీ దగ్గర నుంచి నన్నయ్య యూనివర్సిటీ దాకా ఈ దౌర్భాగ్యుడు చేసినటువంటి దౌర్భాగ్యులు మనందరికీ తెలుసు. కుప్పం యూనివర్సిటీ దగ్గర నుంచి నాగార్జున యూనివర్సిటీ దాకా ఈ నీచుడు చేసినటువంటి నికృష్ట పనులు మనందరికీ తెలుసు. మాట్లాడితే వీడి తండ్రి పెద్ద దేశోద్ధారకుడిలాగా ఆడి విగ్రహం ఒకటి పెట్టడం నిబంధనలకు విరుద్ధంగా. సరే, అదంతా పక్కన పెడదాం. ఆ విగ్రహాలు, ఆ తొక్కలు, ఆ తోటకూరలు, ఆ ఆవకాయలు రాబోయే రోజుల్లో వాటికి తగినటువంటి జరుగుతుంది, అది వేరే విషయం. అయితే ఈ యొక్క వీసీ వాళ్ళు ఇంకా సిగ్గు లేకుండా, ఎగ్గు లేకుండా, మానవ లేకుండా, మర్యాద లేకుండా రాజకీయాలు చేస్తూ జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకున్నాడు. ఆ ప్రసాద్ రెడ్డి అని ఆంధ్ర యూనివర్సిటీలో ఒక కుల జాగిలవాడు. ఎందుకంటే ఇవాళ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. దాదాపు 25 రోజులైంది తెలుగుదేశం పార్టీ విజయం సాధించి. చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసి ఇప్పటికి 15 రోజులు పైన అయింది. మరి చంద్రబాబు నాయుడు గారి ఫోటో కదా ముఖ్యమంత్రిగా ఉండాలి ఆంధ్ర యూనివర్సిటీలో. కానీ ఆ దౌర్భాగ్యుడు చంద్రబాబు నాయుడు గారి ఫోటో పెట్టల. అంటే అంతటి కుల జాగిలం అనమాట ఆ ప్రసాద్ రెడ్డి అనేటువంటి కుల కుక్క. వాడే కాదు, దాదాపు అన్ని యూనివర్సిటీల్లో సిగ్గులేని, ఎగ్గులేనటువంటి జగన్మోహన్ రెడ్డి తన కుల జాగిలాలని, తన బానిసల్ని పెట్టుకున్నాడు. తను చెప్పినట్టుగా విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించే విధంగా. అయితే ఇప్పుడు ఆ వీసీలు ప్రజల నుంచి వచ్చినటువంటి తిరుగుబాటుతో, విద్యార్థుల నుంచి వచ్చినటువంటి ఎదురు దెబ్బతో ఊహించినటువంటి విధంగా 10 మంది ఇప్పటికీ యూనివర్సిటీ వీసీలు రాజీనామా చేయటం జరిగింది. వీళ్ళు రాజ్యాంగబద్ధంగా వ్యవహరించినటువంటి వాళ్ళు, వీళ్ళు విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచించాల్సినటువంటి వాళ్ళు. జగన్ అనేటువంటి ఒక దౌర్భాగ్యుడి కోసం బానిసల్లా పనిచేసి ఇవాళ 10 మంది ఒకేసారి రాజీనామా చేశారు. మిగిలిన వాళ్ళు కూడా రాజీనామా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా యూనివర్సిటీ వీసీలుగా ఉండి, వైస్ ఛాన్సలర్గా ఉండి వీళ్ళు చేసినటువంటి నికృష్టం, రిజిస్టార్లను అడ్డం పెట్టుకొని వీళ్ళు చేసినటువంటి దౌర్భాగ్యం రాజకీయాలు మనందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే జగన్మోహన్ రెడ్డికి తన సొంత పార్టీలో 11 మంది గెలిచారు ఎమ్మెల్యేలు. అంటే వాడు కూడా ఒక ఎమ్మెల్యే. అందులో వాడు బోనింగ్ ఉండేది 10 మంది. ఆ 10 మందిలో ఎంతమంది ఉంటారో అంతమంది పోతారో తెలియదు. రాజ్యసభలో ఉన్నటువంటి 11 మందిలో దాదాపు సగానికి పైగా పోవటానికి సిద్ధం అనేది వార్తలు వస్తూ ఉన్నాయి. ఇక లోక్సభలో గెలిచినటువంటి 4గురిలో హత్య కేసులో అత్యంత నీచంగా అడ్డంగా దొరికిపోయినటువంటి అవినాష్ రెడ్డి గారు తప్ప మిగిలిన 3 జంప్ అవడానికి సిద్ధంగా ఉన్నారనేది మరోవైపు టాకు నడుస్తున్నటువంటి పరిస్థితి మనందరికీ తెలిసినటువంటి విషయమే. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడు కేవలం అధికార మదంతో, అహంకారంతో, పోలీసులతో, ప్రభుత్వాధికారులతో ఈ రాష్ట్రంలో ప్రజల గొంతుకల్ని చిదిమివేసి, ప్రజల్ని అణిచివేసి తప్పుడు పనులు చేశాడు తప్ప ఇవాళ వాడికి ప్రజల మద్దతు లేదు అనేది, ఒక్క ఛాన్స్ అని ప్రజల్ని మోసం చేసి వీడు చేసినటువంటి విధ్వంసం ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశాడు దౌర్భాగ్యుడు. పోలవరాన్ని గాలి వదిలేశాడు ఈ నికృష్టుడు.
ఈ రాష్ట్రానికి ఒక పరిశ్రమ లేకుండా చేశాడు దౌర్భాగ్యుడు. 5,000 రూపాయల ఉద్యోగం అని చెప్పి యువత భవిష్యత్తును నెరవేర్చేశాడు ఈ యొక్క లఫుట్ వ్యక్తి. అయితే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత నేను ఎప్పటి నుంచో చెప్పా, ఎన్నోసార్లు చెప్పా, ఈరోజు చెప్పట్లా నేను. ఈ దౌర్భాగ్యుడు ఓడిపోయిన తర్వాత హైదరాబాద్ లోటస్ పౌండ్కో, బెంగళూరు యలహంక ప్యాలెస్కో, లండన్కో పారిపోతాడు, వీడు ఆంధ్రప్రదేశ్లో ఉండడు అనేది నేను చెప్పినటువంటి విషయమే అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, అసెంబ్లీ మొదలైన తర్వాత ఈ దౌర్భాగ్యుడు ఈ రాష్ట్రంలో ఉన్నదానికంటే పక్క రాష్ట్రంలో ఉన్నది ఎక్కువ. పైగా పక్క తెలుగు రాష్ట్రం కూడా కాదు వీడు ఉండేది. అప్పట్లో అది ఉమ్మడి రాజధాని. చంద్రబాబు నాయుడు గారు కొన్నాళ్ళన్నా ఉన్నారంటే ఒక అర్థం ఉంది, ఉమ్మడి రాజధాని కాబట్టి. కానీ ఇవాళ బెంగళూరు, ఈ దౌర్భాగ్యుడు పోయి బెంగళూరు ప్యాలెస్లో 32 ఎకరాల ప్రజాధనంతో దోచుకుని కట్టుకున్నటువంటి ప్యాలెస్లో దాక్కున్నాడంటే వాడి పార్టీ మూసివేతకి రంగం సిద్ధమైపోయినట్టే.